వైసీపీలో కలకలంగా మారిన సీఎం జగన్ సంచలన నిర్ణయం. ఇది ఎవరూ ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారం 3 రోజుల్లో ముగియనున్న తరుణంలో ఉన్నట్టుండి ప్రచారానికి విరామం తీసుకోవడం సంచలన నిర్ణయంగా మారింది. అయితే ఈ విరామం వైసీపీలో కొంత కలకలాన్ని సృష్టించింది. ప్రచారం ముగించే గడువు దగ్గర పడుతుండటంతో మరోవైపు ఎన్డీఏ కూటమి నుంచి ప్రధానమంత్రి సహా కూటమి ముఖ్య నేతలంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో జగన్ విరామం తీసుకోవడం వైసీపీ రాజకీయ వర్గాల్లో కలకలాన్ని సృష్టిస్తుంది. ఇప్పటికే 2 దఫాలుగా విరామం తీసుకుని ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజీలపై మీటింగులు నిర్వహించిన జగన్ చివరి 3 రోజుల్లో విస్తృత ప్రచారం చేయాల్సిన సమయంలో బ్రేక్ తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. సీఎం జగన్ ఇవాళ ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. అలాగని ప్రశాంతంగా ఏమీ లేరు. ఆయన ఆ సమయాన్ని ప్రచారానికి కాకుండా ఎన్నికల స్ట్రాటజీకి, ఎన్నికల నిర్వహణ ఎలా చేయాలి అనే అంశాలపై కేటాయిస్తున్నారు. పార్టీలోని ప్రముఖులు ఎన్నికల స్ట్రాటజీ సంస్థ వ్యూహకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, తమ పార్టీకి తిరిగి అధికారం తెచ్చే దిశగా ఏం చేయాలి అనే అంశంపై జగన్ ఫైనల్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. బస్సు యాత్రతో జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినా ఆ యాత్రకు ప్రజలు బాగానే వచ్చారు అని ఆ పార్టీ నాయకులు భావించినప్పటికీ గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ చూపించారన్నది కొంత అపవాదం మూట కట్టుకున్నారు. వారిలో చాలామంది స్థానిక నేతలు తరలించడంతోనే వచ్చారని, స్థానిక ప్రజల సుముఖంగా లేనట్లు స్థానికేతరులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సిద్ధం సభలకు సైతం భారీగా ప్రజలు వచ్చినా వారంతా వైసీపీ స్థానిక నేతలు బస్సులు వేసి మరీ తరలించడం వల్ల వచ్చారే తప్ప వారిలో నిజమైన వైసీపీ అభిమానులు ఎంతమంది ఉన్నారు అనే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు కూటమి నేతల ర్యాలీలు, సభలకు మొదట్లో ప్రజలు తక్కువ సంఖ్యలో వచ్చినా ఇప్పుడు భారీ సంఖ్యలో వస్తుండడం కూడా వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ కేడర్లో క్రమంగా ఉత్సాహం తగ్గుతుంటే మరోవైపు కూటమిలో ఉత్సాహం పెరుగుతుందని, ఇందుకు కూటమి నేతలు చేస్తున్న వ్యూహాత్మక ప్రచారమే అనే వాదన వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తోందని టాక్. ఇవన్నీ గమనించిన సీఎం జగన్ దీన్ని సరిదిద్దకపోతే జరగబోయే ఎలక్షన్స్లో విజయం చేజారే ప్రమాదం ఉందని భావించారు. అందుకే ప్రచారానికి బ్రేక్ ఇచ్చి స్ట్రాటజీలపై దృష్టి సారించారు.